ఆ నెగోషియేషన్ ఖచ్చితంగా మార్చ్ 31 వరకు మేము మ్యాక్సిమం నెగోషియేట్ చేయగలుగుతామన్నటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, ఏం సరిదిద్దబోతున్నాం అధ్యక్ష, డెట్ స్వాపింగ్ అధ్యక్ష, పాత అప్పుల అధ్యక్ష ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి, తక్కువ కాలంలో ఉన్నాయి, వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాం. మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాం, 1 సంవత్సరము 2 ఏళ్ళలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది. దాన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్ది మేరకైనా మనకు రిలీఫ్ వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి దానికోసమే ఈ తాపత్రయం అధ్యక్ష. ఇక ఎక్కువ ధరని తగ్గించే ప్రయత్నం, ఎక్కువ రుణాలని రీనెగోషియేట్ చేసుకుని మరింత కాలానికి 5 ఏళ్ళు ఉన్నటువంటివి 7 ఏళ్లకు పెంచుకుని ఈ 2 ఏళ్ళు అప్పులు వడ్డీలు చెల్లించకుండా మారిటోరియం ఇచ్చుకునేటువంటి విధానం. ఇక మూడవది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగాల గురించి మళ్ళీ చెప్తాం అధ్యక్ష. శాస్కి అనేటువంటి పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి. అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది అధ్యక్ష. దాని రీపేమెంట్ ఎప్పుడు అధ్యక్ష? 50 సంవత్సరాల తర్వాత వడ్డీ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అంటే 50 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం మనల్ని ₹1 అడగదు అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ స్కీమ్ ఎక్కడన్నా ఉంది అధ్యక్ష? అట్లాంటి స్కీము గత పాలకులు ఎంత ఉపయోగించుకున్నారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి 4000, ఇది మన FRBM అప్పుల లిస్టులోకి కూడా రాదు అధ్యక్ష, 4079 కోట్లు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సొంతానికి లాబీ చేసుకున్నారు, కేసులకు లాబీ చేసుకున్నారు, కానీ రాష్ట్రం కోసం చేయలేదు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఢిల్లీకి వెళ్ళి కూటమి ఎందుకు రాష్ట్రానికి కూటమి వలన జరిగింది ఏంది, కూటమి వలన రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి వలన లాభం ఏంటి అంటే కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. శాసకీలో ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 7,200 కోట్లను ఉపయోగించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకో 2,000 కోట్లను ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం ఉంది. అంటే వాళ్ళు తెచ్చిన దానికన్నా డబుల్ 1 సంవత్సరంలో చేయగలుగుతున్నాం అనేటువంటిది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎన్డీఏ వలన, బ్రాండ్ చంద్రబాబు వలన మాత్రమే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఇక గతానికి మాకు తేడా అధ్యక్ష. వాళ్ళేమో 50 ఏళ్లకి, నెక్స్ట్ 25 ఏళ్లకి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పోయారు అధ్యక్ష. మేము తీసుకునేటువంటి అప్పులేమో రూపాయి వడ్డీ లేని అప్పులు, 50 ఏళ్ల వరకు రీపేమెంట్ చేయకూడనటువంటి అప్పుల్ని మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడుందో చూడండి అధ్యక్ష. ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఈ ఆర్థికంగా మా ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, ఖర్చు పెట్టే దాంట్లోనూ వాళ్ళకి మాకు తేడా ఉంది. డబ్బు తెచ్చుకునే దాంట్లో, అప్పు తెచ్చుకునే దాంట్లోనూ మా ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది. పెట్టేటువంటి ప్రాజెక్టుల మీద తేడా ఉంది. అన్ని రూపాల్లోనూ కూడా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక ఇతరత్ర అధ్యక్ష, ఈఏపీ ప్రాజెక్టులు అధ్యక్ష, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, మనకి విదేశాల నుంచి అనేక సంస్థలు మనకు రుణాలు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత పాలనలో, గత ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. అంతకుముందు కొన్ని స్టార్ట్ అయినవి, అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి పథకాల్ని 11 పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? ఇవన్నింటి కూడా ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, NDB, AIB, ADB, జైకా, KWF ఇట్లాంటి విదేశీ సంస్థలు ఒక 11 పథకాలకి 27,250 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ఏం చేశారు అధ్యక్ష? ఈ నిధుల్ని కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష? అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో పరపతి పోవడం కాదు అధ్యక్ష, అంతర్జాతీయ స్థాయిలో కూడా పరపతి పోయింది అధ్యక్ష. ఆ సంస్థలన్నీ కూడా నిధులు ఆపేసి కూర్చున్నాయి అధ్యక్ష. బ్యాలెన్స్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. టేకప్ ఇవన్నీ దేనిల కోసం చేశారు అధ్యక్ష? మళ్ళీ కూడాను రోడ్ల కోసం చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ కోసం చేసినవి ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్కి ఉన్నాయి, ఇండస్ట్రీస్కి ఉన్నాయి, అగ్రికల్చర్కి ఉంది, విద్యకు ఉంది, వైద్య రంగంలో కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్టులు 27,000 కోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు కదా అధ్యక్ష. ఉపయోగించి వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని దానికోసం కేటాయించవచ్చు కదా అధ్యక్ష. నిలిపేశారు అధ్యక్ష. దాంతో ప్రాజెక్టులన్నీ ఆగిపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాటన్నింటితోనూ నెగోషియేషన్ స్టార్ట్ చేయించాడు అధ్యక్ష. ప్రతి ఒక్క బ్యాంకుతోనూ, ప్రతి ఒక్క సంస్థతోనూ కూడా రీనెగోషియేషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇవాళ సానుకూలంగా ఉన్నారు అనేటువంటిది కూడా గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష.
అగైన్ మళ్ళీ కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష. ఈ రాష్ట్రం వైపు చూడడానికి రావడానికి ఇష్టపడినటువంటి సంస్థలన్నీ కూడా తిరిగి ఇవాళ మళ్ళీ కూడా ఎస్ మేము మళ్ళీ రివైవ్ చేస్తామంటున్నారు అంటే కేంద్రం నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కువ వడ్డీలు అయిపోయినాయి, బ్యాంకులతో రీనెగోషియేషన్ స్టార్టింగ్ అయిపోయింది, శాసకీయ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇక కేంద్రం నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి పథకాలు అధ్యక్ష, అనేక పథకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 150 పథకాలు ఉంటే కీలకంగా మనం ఒక 100 పథకాలని చేస్తూ ఉంటే అధ్యక్ష 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేశారు అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 95. మొన్నటిదాకా 94 అనుకున్నాం, ఇంకోటి కూడా ఆపేశారు అధ్యక్ష. వీటిల్లో 60-40 అధ్యక్ష. 60% కేంద్రం ఇస్తే 40% మనం ఇవ్వాలి అధ్యక్ష. 95 పథకాలను ఆపేశారు అధ్యక్ష. రైతులకు ఉపయోగపడేటువంటివి, జల్ జీవన్ మిషన్ ఇట్లాంటి పథకాలన్నింటినీ కూడా ఆపేస్తే అధ్యక్ష మేము వచ్చిన రోజున పరిస్థితి ఏంది అధ్యక్ష, ఈ 95 పథకాల్లోనూ రివైవ్ చేయాలంటే కూడా ఆలోచన చేయలేమేమో అనేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి చేసిన ఫస్ట్ రివ్యూ దీని మీదే చేశారు అధ్యక్ష. వీ హ్యావ్ టు రివైవ్, ఇక్కడి నుంచే మొదలు పెట్టండి, ఈ రకంగా ముందుకెళ్ళండి అనేటువంటి మార్గదర్శకంతో మొదలు పెట్టాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, దాదాపు 77 పథకాలని పునరుద్ధరించాం అధ్యక్ష. ఈ 77 ఇది ఎంత కష్టమైందంటే అధ్యక్ష, 60-40 అంటే మేము ఏదో 40% కట్టి రివైవ్ చేయలేదు అధ్యక్ష. ఆ వచ్చినటువంటి 60% నిధుల్ని వాళ్ళు వాడేశారు, కట్టాల్సినటువంటి 40% కట్టలేదు. అంటే ఇవాళ ఒక పథకాన్ని రివైవ్ చేయాలి అని అంటే ఆ 60 పైసలు కట్టాలి, మనం పెట్టాల్సిన 40 పైసలు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆ పథకం తిరిగి ప్రారంభమవుతుంది అధ్యక్ష. అట్లా మొత్తం 77 పథకాల్ని దాదాపు 8,695 కోట్ల రూపాయలని మనం చెల్లించాం అధ్యక్ష. చేసిన తర్వాత ఇప్పుడు 77 పథకాలు రివైవ్ అయినాయి అధ్యక్ష. ఇంకో 11 ప్రాజెక్టులని ఫైనాన్స్ టీం నెగోషియేట్ చేస్తూ ఉంది అధ్యక్ష, ఏ రకంగా వాటిని రివైవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇది అధ్యక్ష మాకు వాళ్ళకి తేడా. ప్రతి రూపాయిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత వడ్డీకి తేవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అనేది గంటలు చర్చలు చేసిన తర్వాత కానీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి మేము ఒకవైపు, వేల కోట్ల ప్రజాధనాన్ని రాళ్ల కోసం, రంగుల కోసం, ప్యాలెస్ల కోసం వినియోగించుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇక ఒక్కసారి అధికారం, ఎందుకంటే మొదటి 3 నెలలు అధ్యక్ష చాలా సఫికేటింగ్గా అనిపించింది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు బ్యాంకుల నుంచి ఫస్ట్ వీక్లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాలి అధ్యక్ష. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు బాక్స్లో. ఓ బ్యాంకు ఓ సంస్థ నుంచి ఫోన్ చేసి కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం చెప్పారు అధ్యక్ష, మండే నుంచి మీ లోన్ మేము స్టాప్ చేస్తున్నాం, బై మండే యూ హ్యావ్ టు రీపే అని చెప్పారు అధ్యక్ష. ఏం చేయాలో తెలియలేదు అధ్యక్ష మొట్టమొదటి వారంలో అధ్యక్ష. దాని తర్వాత ఏం చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గైడెన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని చెప్పలేకపోతున్నాం అధ్యక్ష. జరిగినటువంటి సంఘటనల్ని పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఎట్లా రోల్ ఓవర్ చేసుకోగలిగాం, ఎట్లా అధిగమించగలం అంటే ఫస్ట్ ఆ 2-3 సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వంలో శుక్రవారం అంటే ఏ కేసు వస్తుందో, ఏ పోలీసు వస్తాడో ఇంటికి, ఏ కేసులు మా మీద పెడతారో అనేటువంటి ఆలోచనలు ఉంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం అంటే ఏ బ్యాంకు నుంచి ఫోన్ వస్తుందో, సోమవారానికి ఏం చెల్లించాలో, సోమవారానికి ఏం రెన్యువల్ నోటీసులు ఉన్నాయి, టేబుల్ కూడా లేదు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి, ఎవరికి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి, ఏం చేయాలి అనేటువంటిది మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో చాలా సఫికేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇవాళ ప్రతి నెల కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉన్నాం. అవి గతంలో 200 రూపాయలు ఉంటే ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 2000 రూపాయలని 3000 చేసింది మళ్ళీ ఆయనే.
గత పాలకులు 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు. ఇదేదో ఈజీగా 4000 చేయడం 4000 చేయడం వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష. ఇవాళ 63.36 లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష. ఏటా 32,520 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే, అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. యూపీ అధ్యక్ష 20 కోట్ల జనాభా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేటువంటిది 500 రూపాయలు. వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ 2000 కోట్లు 3000 కోట్ల లేక వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష, 2500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా 2000 పైన ఉన్నటువంటి రాష్ట్రాలు 2-3 ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవి 1600లో ఒక 3-4 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 500 రూపాయలే ఇస్తున్నారు. సంఖ్య అసలు మనకు వాళ్లకు పోలిక లేదు అధ్యక్ష. ఇది చాలా బరువుతో కూడుకున్న పని, కానీ బాధ్యతతో ప్రేమతో చేస్తున్నటువంటి పని అధ్యక్ష.